నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పది మంది పేకాటరాయుల అరెస్ట్, 14,48,000 రూపాయలు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం. రామగుండం పోలీస్ కమిషనర్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాథ్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని 3 ముక్కలు పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి 10 మంది జూదర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు, 14,48,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి వివరాలను వెల్లడించారు. No. Actually, they will be playing as well as they are also organizing. They already one person. What do you call? Annala Tirupati. He is very active. He is habitual offender and this habitual game player as well as game organizer. And another Bhumbhadra Shankar also. He also credible information వచ్చింది మనకి. మనము ఈ అన్నీ వచ్చిన తర్వాత నేను చార్జ్ చేసుకున్న తర్వాత కమిషనర్ రామగుండం ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము. అలాగే మావోయిస్ట్ ఫ్రంట్ల మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఈ మన ఎఫర్ట్లో భాగంగా ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో అండ్ హస్నాథ్ విలేజ్ చెన్నూరు ఏరియాలో అవుట్స్కట్స్లో ఒక మ్యాంగో గార్డెన్లో మామిడి తోటలో ఈ బిగ్ వేలో పేకాట ఆడుతున్నారు. ఒక గుంపు ఒక ఆర్గనైజ్డ్గా ఆడుతున్నారు తెలిసింది మన టీం సిటీ టాస్క్ ఫోర్స్ టీము సంజయ్ అండ్ ఎస్ఐ ఉపేందర్, పిసి రాకేష్, పిసి తిరుపతి, పిసి భాస్కర్, పిసి సంపత్ అండ్ అదర్ టు ఆపరేషన్ టీమ్ వీళ్ళందరూ ప్లస్ ఇంకో 2 మెంబర్స్ మొత్తం కలిపి ఇంతమంది చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో ఒక చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళందరూ సెంటర్లు పెట్టుకున్నారు. జస్ట్ లైక్ పోలీస్ సెంట్రీ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా, సో పోలీస్ సెంట్రీ అవుట్ పోస్ట్ లాగా సెంటర్లు పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేస్తే దొరకకుండా ఉండడానికి కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు. దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా టాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కామఫ్లేజ్గా వెళ్ళి వీళ్ళు వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కామన్ మ్యాన్గా కూడా వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పారిపోయారు. రైడింగ్లో మొత్తం ఒక 10 మెంబర్స్ ప్లేయర్స్. ఇది పెద్ద గోవాలో టైపు క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ని యూజ్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ ఇది ఒక చిప్స్ని ముందుగా ఇవ్వడము, దానికి చిప్స్కు ఒక్కొక్క చిప్కి ఒక్కొక్క డినామినేషన్ ఉంటుంది. ఆ చిప్స్ రెడ్ అంటే ఒక్కొక్క డినామినేషన్ ఉంది. ఆ చిప్స్ తీసుకోండి. దిస్ ఈస్ 1000 అని ఉంది. వాట్ ఈస్ దిస్ ఈస్ 5000. అంటే ముందు 5000 పే చేయాలి ఆర్గనైజర్కి. దాని తర్వాత హీ విల్ గివ్ దిస్ చిప్. హీ కెన్ పే దట్. అంటే అతను ఈ 5000 ఈ ఎగ్జాక్ట్ లెక్క అయ్యి. అండ్ దిస్ ఈస్ 1000 అండ్ దిస్ ఈస్ 2500. సో ఇది చిప్స్ ముందు ఆడేటప్పుడు ఇవన్నీ పెడతారు. దాని తర్వాత దీని కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే డిస్ట్రిబ్యూట్ ఇచ్చేసి మళ్ళీ దానికి తగ్గట్టు మనీ ఇస్తారు అన్నమాట. సో అందులో భాగంగా మొత్తం ఈ 10 మెంబర్స్ని తర్వాత ఆర్గనైజర్ని మొత్తం అందరినీ రైడ్ చేసి పట్టుకోవడం వల్ల మోర్ దెన్ 14,48,000 is recovered along with 10 cell phones and also వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్స్ ఎక్కడ లేవు. ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. డ్రైవర్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్
ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ పట్టుబడడం జరిగింది. అదే కాకుండా ఇదంతా ఈ ఒక్కరు తప్ప ఒకరు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. అండ్ ఒక్కొక్కరు 50,000, 80,000, 90,000 క్యాష్ పెట్టుకున్నారు. సో ఈ క్యాష్ ఈవెన్ చెక్ పోస్ట్ ఉన్నట్లనే క్యాష్ వచ్చింది, ఎలా వచ్చిందని కూడా మేము దాంట్లో భాగంగా కూడా ఇంకా ప్రూవ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ క్యాష్ చిల్లర ఇక్కడ లోకల్ వాళ్ళు సప్లై చేశారా, లేకపోతే ఇంత దూరంకి వెళ్ళి క్యాష్ ఎలా వచ్చిందని కూడా సప్లై చేశారు. ఎనీవే టోటల్ క్యాష్ ఈస్ రికవర్డ్ అండ్ 10 members are now caught and will put them under a gaming act. So దీంట్లో అందరూ ఎవరైతే ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేశారు, గ్రూమ్ చేశారు, తర్వాత ఆల్ ద ఆఫీసర్స్ హూ ఆర్ వర్క్డ్ అవుట్, ఐ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్ అండ్ ఆల్సో వాళ్ళందరికీ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా మేము వాళ్ళకి రివార్డ్ ఇస్తాము మన శాయశక్తుల. దాని తర్వాత ఆ రివార్డ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క మా యొక్క ఇన్ఫార్మేటివ్గా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు మాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఎవరిచ్చినా సరే ప్రెస్ ఇవ్వచ్చు, పబ్లిక్ ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఇలాంటి మీ ఏరియాలో ఏమైనా జరిగితే కూడా మాకు ఒక టిప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ని కట్ చేయడానికి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ఎఫర్ట్లో చాలా కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా మూడల్లో దాడులు వెళ్ళి కొద్దిగా అయినా కానీ చాలా బాగా చేశారు. ఐ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు, మా ఎఫర్ట్ గాంజా మీద, తర్వాత గుట్కా మీద, తర్వాత ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు ఇల్లిసిట్ లిక్కర్ ఈరోజు కూడా 6 కేసెస్ కూడా ఇల్లిసిట్ లిక్కర్ పట్టుకోవడం జరిగింది. నిన్న ఈరోజు బిఎస్ఆర్ కూడా చెప్పాము. సో నియర్లీ మోర్ దాన్ 1 lakh rupees ఆఫ్ ఐడి లిక్కర్, ఇల్లిసిట్ లిక్కర్ రెండు కలిపి 1,28,000 rupees ఆఫ్ వర్త్ ఆఫ్ ఇల్లిసిట్ లిక్కర్, ఐడి లిక్కర్ పట్టుకోవడం జరిగింది. అలాగే శాండ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మీద, all illegal activities మీద we are very tough against it. So any information is sought after. We request the common man to everyone to give the information. Thank you very much. Thank you for coming. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవతో పాటు 16 మంది కౌన్సిలర్లు, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్, గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య ఆధ్వర్యంలో కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న గద్వాల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు. పాలనకి స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే మన పేదవాళ్ళకి న్యాయం. గద్వాల్ చైర్మన్తో పాటు కేశవ్ చైర్మన్తో పాటు 17 మంది కౌన్సిలర్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే ఖచ్చితంగా ఇది పార్టీ మీద నమ్మకం కావచ్చు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకెళ్లే సంక్షేమ పథకాలు కావచ్చు, ఈరోజు ప్రజలకి పార్టీ నుంచి మనం ఒక భరోసా ఇవ్వచ్చనే నమ్మకంతో మా కౌన్సిలర్ అందరూ కూడా నమ్మకంతో పార్టీలోకి వచ్చిండ్రు. ఖచ్చితంగా మీ అందరి నమ్మకం ఇదివరకు నడిచిన రాజరిక పాలన అంటే ఒక కుటుంబ పాలనని స్వస్తి చెప్పే విధంగా ఈరోజు మీరందరూ ముందుకు రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా పార్టీ నుంచి మీ అందరికీ కూడా పార్టీ అండదండగా ఉంటుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో మన గద్వాల్ మున్సిపాలిటీని మంచి అభివృద్ధి చేసే విధంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, అలాగే పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం లోపల గత శాసనసభ ఎన్నికల లోపల గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పాలన మరియు అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు అన్నీ ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ గద్వాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతి గారి నాయకత్వం లోపల ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వదిలి నాతో పాటు 16 మంది కౌన్సిలర్లు ఈరోజు జూపల్లి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీకి జైకొట్టి ఈరోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము ఎలాంటి ప్రలోభాలకు కానీ కేవలం ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే పథకాలను ప్రకటించింది కాబట్టి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు నాయకులుగా సర్దార్ తిరుపతి గారి నాయకత్వం లోపల భవిష్యత్ లోపల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గద్వాల లోపల తిరుగులేని విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. మాణిక్యం నంబర్ 1 మాణిక్యం మాణిక్యమ్మ సీతమ్మ 3వ వార్డు జయమ్మ ఆమె చివరిలకు వాళ్ళ భర్త వచ్చినప్పుడు పక్కన జయమ్మ 8వ వార్డు శ్రీమన్నారాయణ 9వ వార్డు గిరిజాబాయ్ బంగి ప్రియాంక 15వ వార్డు ఇంగిరెడ్డి అనిత నారాయణ గౌడ్ 18వ వార్డు మహేశ్వరి 20వ వార్డు నాగరాజు 22వ వార్డు సార్ ముందుకు కొంచెం సైడ్కు నేర్పించుకోండి సార్ ఆపోజిట్ ఓకే. మహేష్ కుమార్ 25వ వార్డు సాయం ముందుకు వస్తుంది అందుకే గోరి లక్ష్మి 26వ వార్డు డౌన్ సాయి కృష్ణ 32వ వార్డు శ్రీనివాస్ 24వ వార్డు అరుణ 29వ వార్డు సార్ ఒక గ్రూప్ ఫోటో పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శుభ పరిణామం చోటు చేసుకుంది. గద్వాల నియోజకవర్గం నుంచి గద్వాల మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పెద్ద సంఖ్యలో 17 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రజా పరిపాలన చూసి ఈ రోజున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శరణ్యం, తెలంగాణ రాష్ట్రం 4 పాదాల ధర్మ నడవాలంటే, ప్రజాస్వామ్యం పరిడమిల్లాలంటే, సంక్షేమ కార్యక్రమం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ దిగ్గజ పని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయడానికి అది కూడా గద్వాల జెడ్పీ చైర్మన్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయకులు సరితా తిరుపతయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే కేశవ్ గద్వాల మున్సిపల్ అధ్యక్షుల నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున మరొకసారి వారికి స్వాగతం పలుకు అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు గెలవబోతారు. అలాగే రాబోయేటువంటి 2 పార్లమెంటు సెగ్మెంట్ నాగరికమైన మహిళల 100% ఈ 2 పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీస్ ప్రభుత్వ పాలన, అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒక దుర్మార్గంగా పరిపాలన తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే నామరికమైపోయింది. ఈ గడిచిన 3 మాసాలు కూడా ఇప్పటికే స్పష్టంగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ రోజు ఖాళీ కాదు. రాబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలు సుమారుగా 13 స్థానాలు ఖచ్చితంగా గెలిచేటువంటి వాతావరణం. ప్రజలు ఏదైతే ఆశించిందో, ప్రజల శాసనసభలో ఏం ఆశించిందో 100% వాళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటారు. స్వచ్ఛమైనటువంటి నీతివంతమైన పరిపాలన, బోగస్ మాటలు చెప్పకుండా అన్నీ కూడా మిగులుతా ఉన్నాము. ప్రజలు ఆకర్షిస్తూ ఉన్నాము. మిగతా పాటు స్థానం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన వాడివేటిగా కొనసాగింది. విద్యుత్ అధికారులు గ్రామాలలో చేయాల్సిన పనులు పూర్తి కాకుండా కాంట్రాక్టర్కి బిల్లులు ఇచ్చారని దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ కాశీనాథ్ మండిపడ్డారు. మండలంలో ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్ఈజీఎస్ పనుల శంకుస్థాపనలకు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపీటీసీ దశరథ్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పని చేయలేదు. ప్రపోజల్ ఎక్కువ సార్, మనకు బడ్జెట్ అనేది తక్కువ ఇచ్చారు. మీరు అన్నింటినీ మార్చమని చెప్పారు కానీ గవర్నమెంట్ మాత్రం కేవలం 72 పూల కంటే ఎక్కువ ఇవ్వలేదు. 72 పూలు 2 మండలాలు కలిపి 72 పూలు ఇచ్చారు. 72 మొత్తం 35 గ్రామాలు ఉన్నాయి సార్. అల్లదూరు మండలే చేసినాం. అల్లదూరు మండలే ఇది కంప్లీట్ ఇంకా దానికంటే ఎక్కువ చేసినారు. పోలు పార్టీలు టేప్ చేయలేదు. ఇప్పుడు దుర్గా సంవత్సరం లైన్ పూర్తలేదు. ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్ చూడండి. ఎందుకంటే మనకు అప్పుడు ఏమన్నారంటే రస్ట్ వచ్చి వర్షాకాలం షాక్ కొడుతున్నారని చెప్పి మనం ఆల్మోస్ట్ అయింది కూడా దగ్గర అయింది. పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేయొచ్చా? చేయొచ్చా? ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్ ఊళ్ళకి సంబంధించిన ఎంపీటీసీ ఉండడం, వార్డు మెంబర్ ఉండడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదా? ప్రోటోకాల్ పాటించరా? ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఎవరు చెప్పారు మీరు? అంటే పార్టీ అధ్యక్షుడు చేయొచ్చా? కాంగ్రెస్ పార్టీ లేదు. అవును సార్, గవర్నమెంట్ అంటే పార్టీ అధ్యక్షుడు గవర్నమెంట్ మనిషా? ఎవరు ఎన్నుకోబడ్డరా? అరే పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఎట్లా కొబ్బరికాయలు కొడతాడు? ఎట్లా జీవో ఉంది ఏమన్నా? పార్టీ అధ్యక్షుడిని ఇనాగ్రేషన్ చేస్తుంది కదా మండల ఫండ్ మొత్తము ఎన్ఆర్ఐ చేసి దశారెడ్డి ఇనాగ్రేషన్ చేస్తుంది, కొబ్బరికాయలు కొడుతున్నారు. పేపర్ చూస్తలేరా మీరు? పేపర్లో చూపాడా? పేపర్ కటింగ్
మరి మా దగ్గర వేస్తే మరి మాకేం ఎడ్యుకేషన్ లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ 15 ఏళ్ళ ప్రోటోకాల్ తప్పిన మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంపీపీకి లేదు, జడ్పీటీసీకి లేదు, ఒక ప్రజాప్రతినిధి ఇండిపెండెంట్ లేదు. ప్రజాప్రతినిధి మీరు ఆ పార్టీ ప్రెసిడెంట్ పార్టీదేనా ఇది? కాంగ్రెస్ పార్టీదా? మీరు ముందర వేసుకుంటే అయిపోయింది. పార్టీ ప్రెసిడెంట్ తీసుకుంటే ఇంతకుముందు అంటే మేము కళ్యాణ లక్ష్మి చెక్ ఇలాంటి మా ప్రెసిడెంట్ తీసుకుంటే మేడం మాకేమొస్తుంది? ఏ ప్రజాప్రతినిధి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంత ప్రజలందరూ వ్యాపారస్తులు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 40 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామం నిజామం కాంపల్స్ సతీష్ కాన్స్టిట్యూషన్లోకి వెల్లకుంట రవీందర్ పాతి గుంపుల మైనార్టీ మాజీ అధ్యక్షుడు అమిత్ బాలి వెంకటేశ్వర భాయ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇక్కినేని నరసింహరావు సమన్వయ కమిటీ టీఆర్ఎస్ సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తున్నారు. మాంగాలి అంజయ్ గారిని చెరుకు తిరుపతి రెడ్డి గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధ్యలో కె రాజన్న ముక్కరాయన సీనియర్ టీడీపీ పానగండి నరేంద్ర వేగోలపు రాములు గౌడ్ పేరు మిస్గా ఉందా ఉస్మాన్ భాయ్ వేగోలపు రాములు గౌడ్ దుంత సతీష్ దుంత శ్రీనివాస్ చిన్న సోదరుడికి ఆకుల రవి అఫ్జల్ భాయ్ కోటేశ్వర్లు
ప్రజల వద్దకు పాలన, ఈ రాష్ట్రాన్ని అప్పుల కుంపదేసి మనందరి తెలంగాణ వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనందరి కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు వదిలి ఉద్యమం చేస్తున్న పార్టీతో పాటు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వివిధ రాజకీయ నాయకులు అందరూ ఒక చోట చేరి గత పాలకులు కేసీఆర్ గారికి మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణ వచ్చినాక దళిత ముఖ్యమంత్రి చేస్తారని అనుకున్నారు. కానీ ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో స్వయంగా కేసీఆర్ గారి మాయ మాటలకు అందరూ కూడా సహకరించి వారితో సహకరిస్తే ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా ఈరోజు నమ్ముకున్న ఈ పార్టీని గట్టిగా నిలబడి గెలిపించినటువంటి వారందరికీ జీవితాల్లో శూన్యం తప్ప ఇంకెవరు జీవించలేక రాజకీయాన్ని మరి తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు జరిపిన చరిత్ర మొన్నటి వరకు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రజలందరూ చవి చూడడం జరిగింది. మరి ఈరోజు 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల కుప్పగా ఉన్నా కూడా అనేక సంక్షేమాలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా మాట నిలబెట్టి అలా 5 గ్యారంటీలు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా బలమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న తీరు మరి ఈరోజు నిన్నటి వరకు పోయిన అధికారంలో ఉన్న పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము సైతం తెలంగాణ నిర్మాణానికి సహకరిస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి మరొకసారి పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో వారం 15 రోజుల క్రితం దాదాపు 22 మంది కార్పొరేటర్స్ ముఖ్యమంత్రి గారు, భారతీయ జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, మరి అదే మాదిరిగా శ్రీరాబాబు గారి నాయకత్వంలో చేరిన విషయం మీకు తెలిసిందే. ఈరోజు మరో ప్రముఖమైనటువంటి 20 మంది మోస్ట్ సీనియర్ నాయకులు, బుచ్చిరెడ్డి గారి లాంటి వాళ్ళు, ఓదలి యాదవ్ లాంటి వాళ్ళు, అదే మాదిరిగా వీరస్వామి గారు, అదే మాదిరిగా మైనార్టీకి సంబంధించిన హమీద్ భాయ్ గారు, నర్సింగ్ గారు, రవీంద్రరావు గారితో పాటు దాదాపు 40 మంది మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంతంలో ఉన్న మన బిడ్డల నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలకు ఇస్తామనో, అందరి జీవితాలు బాగుపడి బంగారు కుటుంబాలు అవుతాయనో, తెలంగాణ సాధించిన మన ప్రాంతం ఇంకా అనేకమైన ఇండస్ట్రీలు వస్తాయనో ఆశపడి మరి అనేక కష్టాలు పడి పార్టీకి బలంగా నిలబడ్డ వారి యొక్క ఆశలు నిరాశలుగా మారి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలు కేవలం కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం తప్ప ఇతరి కుటుంబాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి చీకటిమయాన్ని చూస్తూ ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేసి తీరును మరి వ్యతిరేకిస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరుకు రామగుండానికి మళ్ళీ పూర్వవైభవం వస్తుందనే ఒక సంకల్పంతో ఆశతో ఖచ్చితంగా మేము కూడా ఆ అభివృద్ధి పథంలో మేము సైతం అని చెప్పి ఈరోజు పార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా ఘనంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
నేడు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాగర్ కర్నూలు ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహించాం. ఏప్రిల్ 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. చేస్తున్నాము, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం చేయకుండా అన్ని పీపుల్తో షేర్ చేసుకొని మనము ఇది ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కాబట్టి ఈ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇప్పుడు మన కస్టడీలో 826 బియూస్, 779 సియూస్, వివిప్యాట్ 930 ఉన్నాయి. మనం ఇది ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇది కాకుండా ఈ టైం మనం ఉమెన్ పోలింగ్ స్టేషన్ కూడా ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాము. సో ఎంటైర్లీ మేనేజ్డ్ బై ఉమెన్. సో అట్లాంటిది లాస్ట్ టైం 2 పోలింగ్ స్టేషన్ ఉంటే ఈ టైం మనము ఈచ్ కాన్స్టిట్యున్సీలో 5 పోలింగ్ స్టేషన్ పెట్టాలి అనుకుంటున్నాము. సో మోడల్ పోలింగ్ స్టేషన్తో పాటు కంప్లీట్లీ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ అవి కూడా మనం ఎక్కువ పెంచుతున్నాము. అదే కాకుండా ఒక 2 పోలింగ్ స్టేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళే కంప్లీట్ మేనేజ్ చేస్తారు. ఇంకొక 2 పోలింగ్ స్టేషన్స్ మనకి యూత్ మేనేజ్ చేస్తారు. సో ఇప్పుడు మనకి నేను కంప్లీట్ మన డీటెయిల్స్ ఏముంది ఎంటైర్ జిల్లా డీటెయిల్స్ ఇచ్చాను. ఇది కాకుండా ఈ టైం నేను చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్కి అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండాలి అనేది మనకి 3 ఐటీ యాప్స్ కూడా ఇచ్చారు. సో ఒకటి సివిజిల్ అనేది, సివిజిల్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు మీడియా నుంచి ఎవరైనా ఏ సిటిజన్ నుంచి అయినా దాన్ని కంప్లైంట్ చేయవచ్చు. కంప్లైంట్ చేస్తే మనం వెంటనే దానికి పరిష్కారం చేస్తాము. సో ఈ పొలిటికల్ పార్టీస్ ఏదైనా ర్యాలీ చేయాలి అంటే సువిధ అప్లికేషన్స్లో మనకి వాళ్ళు అప్లై చేసుకోవాలి. దానికి కూడా మనం వితిన్ 1 or 2 days మనం వెంటనే పర్మిషన్ కూడా ఇస్తాము. అండ్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా ఒక కొత్త యాప్ ఈ టైం చేస్తున్నారు. సో దాంట్లో మనకి ఏదైనా సీజర్ జరిగితే అది కూడా వెంటనే మనము సీజింగ్ చేసుకొని దానికి ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంటుంది మన జిల్లా స్థాయిలో. ఒక సిఓజెడ్పి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ ఉంటారు. ఈ సీజింగ్ చేసినది 10 లక్షల లోపల ఉంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కమిటీ రిజాల్వ్ చేస్తారు. 10 లక్షల కన్నా ఎక్కువ సీజర్ అయితే మనం దానికి ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి తీసుకువెళ్తాం. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా మనకి డెప్యుటేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏదంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్లీ సెట్ ఫర్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్. మనకి ఇప్పుడే లాస్ట్ డిసెంబర్లోనే ఎలక్షన్ జరిగింది కాబట్టి మిగతా రాష్ట్రం పోల్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పోల్చుకుంటే మనం ఆల్రెడీ ఎలక్షన్ మిషనరీ ఆల్రెడీ లాస్ట్ టైం మన స్టాఫ్ కూడా ట్రైన్డ్ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో. ఈ టైం కూడా మనం ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన తరఫు నుంచి ఆల్ ఫెసిలిటీస్ ఆల్రెడీ మనం ఎన్షూర్ చేసుకున్నాము. అండ్ ఐ థింక్ బ్రీఫ్లీ టోల్డ్ వాట్ ఆర్ ఆల్ అరేంజ్మెంట్స్. సో ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి అడగొచ్చు మీరు. అండ్ ఏదైనా ఉంటే ఇట్స్ ఓపెన్. మీరు చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అని టోటల్ మనకి 6 చెక్ పోస్టులు పెట్టాము. గద్వాల్ కాన్స్టిట్యున్సీలో 3 చెక్ పోస్టు, ఆలంపూర్ కాన్స్టిట్యున్సీలో 3 చెక్ పోస్టు. సో టోటల్ 6 చెక్ పోస్టులు ఉన్నాయి. 2 చెక్ పోస్టు మనకి నందినే అండ్ బల్గేరాని టువర్డ్స్ కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్స్ ఎక్కడ చేయడానికి ఇక్కడ రేలంపాడు అండ్ పూడూరు. సో ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి వచ్చిన కర్నూలు నుంచి. హైదరాబాద్ రాజ్భవన్లో సిపి రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాదే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్ అధికారులు హాజరయ్యారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా సిపి రాధాకృష్ణనే చూడమన్నారు. 55, Article 160 and Clause 1 and Clause 2 of Article 239 of Constitution of India, I, Draupadi Murmu, President of India, hereby appoint Sri C.P. Radhakrishnan, Governor of Jharkhand, to discharge the functions of the Governor of Telangana and Lieutenant Governor of Puducherry with effect from the date he assumes the charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 18th day of March in the year of 2024, 28th Falguna 1945 Sakha, in the 75th year of the Republic of India. Draupadi Murmu, President of India. Now I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to administer the oath of office to the Honorable Governor.
I, Chandravaram Ponuswamy Radhakrishnan, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to hand over the warrant of appointment to the Honorable Governor. With the permission of the Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. సీఎం సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అవినీతి రహిత పాలన అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు అన్నింటికంటే మించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రామగుండంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఖచ్చితంగా మా సోదరుడు రాజ్ ఠాకూర్ ఏవైతే అసెంబ్లీలో మాట్లాడినాడో ఆ యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో అనేక కార్యక్రమాలకి మనకు సహకరిస్తూ మనకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసి నష్టాల నుంచి ₹1 లేకుండా చేసిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మరి ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడికి కూడా రానటువంటి ఒక అవకాశం మరి రామగుండంపై ప్రత్యేకమైనటువంటి ఒక మమకారంతో మనకు కావాల్సినంత నిధులు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వానికి మనం రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మనం కలవడానికి కారణం అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది కష్టపడ్డ వారు ఎవరైతే ఉన్నారో రోజు నాతో కలుస్తూ మరి తిరగడం వల్ల డివిజన్లో ఉన్నటువంటి అధ్యక్షులు, బూత్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ స్థాయి మన మెంబర్స్ ఎవరైతే వేసుకున్నామో ఆ రోజు ఒక్కొక్క డివిజన్లో ఉన్న 10 బూత్ సభ్యులు, ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్లు, క్లస్టర్లు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మైనారిటీ కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎన్ఎస్సిఐ అందరూ కూడా ఒక్కరని కాదు ఒక పటిష్టమైనటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో ఈసారి ఖచ్చితంగా మనం గెలవాలి,
మన అందరి గతంలో ఎన్నో లేని విధంగా 30 సంవత్సరాలు నష్టపోతా ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా సాధించాలని చెప్పి మరి పట్టుదలతో పనిచేసారు. సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులతో పాటు బ్యాక్ డోర్గా వర్క్ చేస్తున్నటువంటి నాకు సంబంధించిన టీం సభ్యులందరూ కూడా సమష్టి కృషితోనే ఈరోజు మనం సాధించగలిగినాం. మరి ఈరోజు వాడల్లో వెళ్తే మనం గర్వంగా గత ప్రభుత్వం కొబ్బరికాయలకి మాటలకి మాత్రమే పరిమితమైంది. ఈరోజు మనం గర్వంగా మేము తెచ్చాం, చేస్తాం, చేస్తున్నాం అని చెప్పుకునే విధంగా ముందుకు పోయేటువంటి అవకాశం మన అందరికీ ఉంది. తలెత్తుకొని ప్రతి ఒక్క ఓటర్కి మనం ఏ రకంగా అయితే గట్టిగా మాకు ఒక అవకాశం ఇవ్వాలని అడిగినామో ఇప్పుడు వాళ్ళకి కూడా జవాబు ఇచ్చే మాదిరిగా మీరు మాకు అవకాశం ఇచ్చినారు, మార్పు మొదలైంది, మేము రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ప్రతి ఒక్క అంశాన్ని తప్పకుండా తెస్తాం అని మాట ఇచ్చే విధంగా గొప్ప ప్రణాళికను తీసుకుని వచ్చామని చెప్పడానికి మరి మీరందరూ కూడా మరొక్కసారి సంసిద్ధులు కావాల్సిన అవకాశం వచ్చిందని చెప్తాం. మొన్న వాడకి మనం అయితే వెళ్ళామో ఈ 3 నెలల కాలంలో మరి నాకున్నటువంటి పరిచయాలు, అటు శ్రీధర్ బాబు గారి యొక్క సహాయం, అదే మరి ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఎప్పటికప్పుడు అందరు అధికారులతో మాట్లాడుతూ మరి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈ సమయం 90 రోజులు పట్టింది. ఈ 90 రోజుల్లో మనం చాలా 20 సంవత్సరాలు సాధించలేని ఈ రోజు సాధించగలిగాం. ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క బట్టి విక్రమార్క గారి యొక్క మరి అదే మాదిరిగా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో చెప్పి ఈ రోజులో మీరందరూ గర్వపడే విధంగా సాధించగలిగారని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇలా మీకు చెప్తా ఉన్నాం 100 కోట్లు TUFIDC, 100 కోట్లు అమృత్ స్కీమ్ కింద 250 అయితే అది క్యాన్సర్ అయితే 100 కోట్లు. స్వయంగా నిన్న మేయర్ గారు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో కలిసి మాట్లాడుకుంటూ రావడం జరిగింది నిన్ననే కదా. ఆ కార్యక్రమం మొదలైపోయింది, టెండర్లు కూడా అయిపోయింది. దాంతో పాటు 10 కోట్ల రూపాయలు సీఎం గారు ఇచ్చిన స్పెషల్ ఫండ్, DMFT కార్పొరేషన్ కి 10 కోట్ల రూపాయలు, మళ్ళీ సింగరేణి 2 కోట్ల రూపాయలు కూడా నిర్ణయించింది. దాంతో పాటు రూరల్లో 30 కోట్ల రూపాయలు DMFT నిధులు, 4 కోట్ల రూపాయలు EGS నిధులు, అదే మాదిరిగా ఏదో లిఫ్ట్ ఆగిపోయిందో దానికి నిన్ననే 10 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గర్వంగా చెప్తాము. దాంతో పాటు ఈరోజు మీరందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. పాలకుర్తి ఎల్లంపల్లి 2వ లిఫ్ట్ 350 కోట్ల రూపాయలు కూడా మనకు ప్రొసీడింగ్ కు సిద్ధంగా ఉందనే విషయాన్ని మీ అందరికి గర్వంగా చెప్తా ఉన్నాం. దాంతో పాటు మనం పెట్టే ప్రపోజల్స్ పంచాయతీరాజ్కి సంబంధించిన రోడ్ల అంశంలో 30 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తీసుకొస్తాం. అదే మాదిరిగా R&Bకి సంబంధించిన 29 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ సిద్ధంగా ఉన్నాయి. డ్యూ డేట్ వచ్చింది కాబట్టి ఎన్నికల అయిన వెంటనే దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గానికి రానటువంటి ఒక అభిమానం ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.